ఈరోజు కోటప్పకొండలో ఉదయం రైత సిద్ధాంత భగవద్గీత అనేటువంటి హిందూ ధర్మ వ్యతిరేక పుస్తకం వేరే వాళ్ళ అన్నప్రాసనకని వస్తే ముఖ్యంగా భగవద్గీత అనేటువంటి మాయలో పడి ఇటువంటి హిందూ ధర్మ వ్యతిరేక పుస్తకాలు దయచేసుకోవద్దు. ఇది మీరు పూర్తిగా తీసి చదివినట్లయితే క్రైస్తవ బోధనలో అదే విధంగా ఇస్లాంకు సంబంధించినటువంటి బోధనలు మొత్తం కూడా పుస్తకంలో ఉంటాయి. రైతుకి అట్ట మీద మాత్రం రైత సిద్ధాంత భగవద్గీత ఈ ప్రబోధనటువంటి వ్యక్తి మన దేవీ దేవతల్ని మన బ్రహ్మదేవుణ్ణి ఏ విధంగా బూతులతో సహా కించపరిచే సాక్ష్యాలు మనకి యూట్యూబ్ లో చూసుకోవచ్చు. కాబట్టి ఈ దొంగ స్వామీజీలని ధర్మాన్ని అడ్డం పెట్టుకుని కాషాయ వస్త్రాలు వేసుకొని మన ధర్మాన్ని కించపరిచే ప్రతి ఒక్కరిని కూడా దయచేసి మీరు నమ్మొద్దు. ఈ పుస్తకాలని భగవద్గీత అని చెప్తే మాత్రం దయచేసి నమ్మకండి, తీసుకోకుండా అవసరమైతే 2 కోట్లైనా పంపించండి. మీకు దీనికి సాక్ష్యం మీకు కావాలంటే లోపల పుస్తక పుటంలో కనపడితే మన ధర్మాల్లో వాస్తవానికి హిందూ ధర్మం గురించే ఉండాలి తప్ప ఇతర ఉందో దాంట్లో కానీ దీంట్లో బైబిల్ గురించి అదే విధంగా ధ్యానము, ప్రార్థన, నమాజ్ దీంట్లో మనకు అవసరం లేదు కదా మన ధర్మ గ్రంథంలో. దీంట్లో ఇచ్చి మన హిందూ ధర్మాన్ని కలుషితం చేయడం కోసం మన జ్ఞానాన్ని మార్పిడి చేయడం. ఎందుకంటే మన ధర్మం ఎన్నో సార్లు దండయాత్రలు జరిగినా మారలేదు. ఇది ఎలా నాశనం అవ్వాలంటే ఎక్కడంతమైందో జ్ఞానం దగ్గర అక్కడే నాశనం చేయాలని చెప్పి భారతదేశంలో మన జ్ఞానం మీద దెబ్బ కొట్టడానికి మన పురాణాల మీద, ఇతిహాసాల మీద, మన గ్రంథాల మీద ఇట్లా దొంగ పుస్తకాలు రచించి ఇది మన గ్రంథం అని చెప్పి భగవద్గీత తీసుకొని శుభ్రంగా అమ్మేస్తున్నారు. కాబట్టి భక్తులు ఇంకెవరైనా ఉన్నా కూడా ఇటువంటి పుస్తకాలు మరలా తీసుకోవద్దు. అవసరమైతే 2 కోట్లండి ఇచ్చేవాడిని కూడా లేదా అడగండి, ఆ పనన్నా చేయండి. ఎందుకంటే ఇది మరలా రాకూడదు. మన హిందువులు జ్ఞానం తెలుసుకుని గ్రహించవలసిందిగా కోరుతున్నాం. ఈ పుస్తకాన్ని మేము ఇప్పుడు శుభ్రంగా దీన్ని ఏం చేయాలంటే ఇదిగోండి, ఎవరిని ఇచ్చినా కూడా ఇదే పని చేయండి. అర్థమైందా? మన ధర్మానికి వ్యతిరేక పుస్తకాలు ఇవన్నీ కూడా రెండోసారి మన హిందువులు ఎవరో కొనొద్దని మేము భావిస్తున్నాం. కాబట్టి అందరూ అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. శుభ్రంగా అంటించి అయిపోతుంది అందరికి. ఓం నమః శివాయ, హర హర మహాదేవ. ఇదిగోండి వేయటానికి మన రథం పుస్తకాలన్నీ కాపీ పేస్ట్ శుభ్రంగా ఇలా తగలేయండి. మీకు ఇస్తే వాడి ముందే అవసరమైతే డబ్బులు ఇవ్వకుండానే తగిలేయండి. డబ్బులు అడిగాడు అనుకోండి మా ధర్మం గురించి వ్యతిరేకం ఉందని చెప్పండి. అర్థమైందా? ఇది చెయ్యండి. మన అర్చక వ్యవస్థ కానివ్వండి, మన హిందూ బంధువులు కానీ ఎవరు కూడా ఇటువంటి పుస్తకాలు తీసుకోవద్దు, దేవాలయాలకు తేవద్దు. ఇది హిందూ వ్యతిరేక గ్రంథం, గమనించవలసిందిగా కోరుతున్నాం. ఓం నమః శివాయ.